ఏ ఇండస్ట్రీకైనా హీరోల బాక్స్ ఆఫీస్ వసూళ్ల కీలకం. ఎంత ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉంటే ఆ ఇండస్ట్రీకి అంత ఎక్కువ గ్రోత్ ఉంటుంది. కోలీవుడ్ నిండా స్టార్ హీరోలే ఉన్నారు. పైగా వారు సౌత్ మొత్తం ఫేమస్. కానీ ఏం లాభం, ఒక్కరికి కూడా యాక్టింగ్ అంటే లేదు. దీంతో తమిళ సినీ పరిశ్రమ రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఏంటి అనేది తలుచుకుంటేనే వారికి భయం పుట్టుకొస్తుంది. తమిళ హీరోల్లో ధనుష్ చాలా ప్రత్యేకమైన నటుడు. ఏ భాషలోనైనా నటించగలడు. హాలీవుడ్ మూవీలో అయినా కనిపించగలడు. అలాంటి నటుడు అసలు నటన అంటే ఆసక్తి లేదు అని చెప్పడం ఇప్పుడు తమిళనాట అలాగే అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. కుబేరా సినిమా ప్రమోషన్స్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు ధనుష్. కోలీవుడ్ దాటి ధనుష్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ చేస్తుంటే ధనుష్ కు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ అనుకున్నారు అంతా. కానీ ఇదంతా కూడా తన అభిమానుల కోసమే చేస్తున్నట్లు చెప్పాడు ధనుష్. అంతేకాదు, తనకు నటుడిగా కంటే దర్శకుడిగా ఉండడానికే ఇష్టపడతాడట. ఫ్యూచర్ లో ఏ నిమిషంలో అయినా యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి డైరెక్టర్ గా కొనసాగేందుకు రెడీ అవుతున్నట్లు హింట్ ఇచ్చాడు. కేవలం నటనతో ఆకాశం ఎత్తుకు ఎదిగి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమ ఎదుగుదలకు వెన్నెముకగా నిలిచే ధనుష్ లాంటి స్టార్స్ నటన అంటే ఇష్టం లేదు అని చెప్పడం కోలీవుడ్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దళపతి విజయ్ పాలిటిక్స్ అంటూ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాడు. ఇక అజిత్ ప్రస్తుతం తనకు సినిమాల కంటే కూడా కార్ రేసింగ్ అంటేనే ప్రాణమంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా స్టార్ హీరోలందరూ ఏదో ఒక కారణం చెప్పి యాక్టింగ్ కు దూరం అవుతుండడం తమిళ సినీ పరిశ్రమ కష్టాలను ఇంకా ఇంకా పెంచుతోంది. ఏళ్లుగా సూర్య, విక్రమ్ వరుస ఫ్లాపుల్లో కొనసాగుతున్నారు. రజనీకాంత్ మాత్రమే ఫామ్ కొనసాగిస్తున్నాడు. కమల్ కూడా ఈ మధ్య మళ్లీ డల్ అయ్యాడు. ఈ దశలో కోలీవుడ్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను యువ హీరోలు తీసుకోనున్నారు. కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి లాంటి హీరోలు విజయ్, అజిత్, ధనుష్ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ ను ఎంతవరకు రీప్లేస్ చేస్తారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.